మేకా సౌజన్య గారు కామెంట్ చేశారు, కాశీకి వెళ్ళినట్టు కలలో వచ్చింది అయ్యగారు. గుడి లోపలికి వెళ్ళినట్టు అక్కడ చనిపోయిన వాళ్ళ బాడీ పౌడర్ దేవుడి దగ్గర ఎవరో చల్లుతున్నట్టు కనిపిస్తుంది. కాశీలో ఒళ్ళంతా బూడిద పూసుకున్నట్టు కదా పుట్టారు కదా, వాళ్లే కనబడ్డారు, వాళ్లే పాడి దగ్గర ఉన్నట్టు కనబడ్డారు అయ్యగారు. ఇలా కల వచ్చింది అయ్యగారు. ఒకటి, మీరు బాగా శివుడికి భస్మాభిషేకం గురించి, ఇది ఉజ్జయినిలో మనకి భస్మాభిషేకం జరుగుతుంది. ఒక చితాభస్మాన్ని తీసుకొచ్చి మీకు అభిషేకం చేస్తారు పొద్దున్నే. అలాగే కాశీలో కూడా అర్ధరాత్రి పూట మనకి ఈ హరిశ్చంద్ర గారి నుంచి విభూతి తీసుకొచ్చి దాంతో అభిషేకం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎవరో చెప్పిన బాగా విని, మాలాంటి వాళ్ళు చెప్పిన విని దాన్ని కలలో ఆ శివుణ్ణి దర్శించుకుంటున్నారు. దోషం ఏం లేదండి. అక్కడ మీకు కనిపించింది అఘోరాలు. కాస్త ఈ మధ్య మనకు వచ్చినటువంటి అఖండ సినిమా అఘోరా గురించి కానీ, ఆ కాశీ విశ్వనాథుడు, ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మీ కళలో కనిపిస్తూ అఘోరాలు లాంటివి కనబడుతున్నాయి. అఘోరాలను శత్రువులు ఏం కాదు, వారు కేవలం శివుణ్ణి బాగా స్మరించేవాడు. నామస్మరణ, శివుడు అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి భక్తి. కాబట్టి వాళ్ళు మీకు తప్పకుండా అటువంటి వాళ్ళ వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి కళలు అంటే వాళ్ళు కనబడితే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కంగారు పడకండి, మీకు మంచి జరుగుతుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్య వస్తు. మీరు వెంటనే వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి, కాశీ విశ్వేశ్వరుడు దర్శించుకోండి, ఉజ్జయిని మహాకాళి దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.